ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం 13వ తారీఖు జూలై నెల శనివారం నుంచి 19వ తారీఖు శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల్లో అన్ని గ్రహాల్లో మనకి మార్పులు గత వారం కంటే కూడా కొట్టొచ్చినట్టుగా కుజగ్రహం మార్పు ఒకటి కనపడుతుంది. వార ప్రారంభంలో సూర్యుడు వార మధ్యంలో మారడం కనపడుతుంది. కర్కాటక రాశిలోకి 15వ తారీఖు ప్రాంతాల్లో చంద్రుడు యథాతథంగా తిరుగుతూ ఉంటారు. ఇక మిగతా మన గ్రహస్థితిలోకి ఇప్పుడు వచ్చినట్లయితే కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ప్రభుత్వం వార ప్రారంభంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఊహించినటువంటి విధంగా ఇతరుల ప్రమేయంతో కొంత కీలకమైనటువంటి పదవులకు సంబంధించి చర్చలు సాగే అవకాశాలు ఉంటాయి. ఊహించని విధంగా మంచి శుభకరమైన వార్తలు ఎక్కువగా ఉంటాయి, వార్తలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క ఉత్తరా నక్షత్ర జాతకులకి. అట్లాగే పితృ సంబంధమైనటువంటి ఆస్తులకు సంబంధించి ఏర్పడిన విభేదాలు, కోర్టు సమస్యలు, అన్నదమ్ములతో ఏర్పడిన విభేదాలు లాంటివి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ పరంగా కూడా మీకు విజయం జరిగే అవకాశం ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు కొంత ఇబ్బందికరంగా మారుతాయి. అట్లాగే నూతనంగా వివాహం చేసుకున్నటువంటి దంపతుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఉత్తరా నక్షత్ర జాతకులకి. అట్లాగే అవివాహితులకి సంబంధాలు త్రుటిలో తప్పిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ వారం ఈ యొక్క ఉత్తరా నక్షత్ర జాతకులకి. వార ప్రారంభంలో వార మధ్యం నుంచి మరల ఆ స్థితి కొంత మారుతుంది. ఆ తర్వాత వార అంతం నుంచి యోగమైన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఇక హస్త నక్షత్ర జాతకులకి ఈ వారం ఎక్కువ భాగం ఊహించని మార్గాలు, అంటే మీరు ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరిగి ఊహించని మార్గాల్లో ధనాదాయం సమకూరుతుంది. గురుమంగళ యోగం, గజకేసరి, పరోక్ష గజకేసరి యోగాలు, అట్లాగే చంద్రమంగళ యోగం, గురుమంగళ యోగము, చంద్రమంగళ యోగం, ఇటువంటి అద్భుత యోగాలు ఉండడం చేత ఈ యొక్క హస్త నక్షత్ర జాతకులకు ఊహించిన విధంగా కొంత ధనం విషయంలో మంచి శుభం జరిగే ఉంది. అట్లాగే చిత్తా నక్షత్రం వారికి కూడా అటువంటి ఊహించని శుభాలు జరిగే అవకాశం. ఒక సూర్యుడి నక్షత్రమైన ఉత్తర నక్షత్రం తప్ప హస్త చిత్తలకి ఈ వారం మంచి యోగవంతమైన స్థితి ప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిత్ర లాభం జరిగే అవకాశం ఉంది, వ్యాపార లాభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం జాబ్ రీత్యా కొంత మేలు జరుగుతుంది. కుటుంబపరమైన అంశాల్లో భార్యాభర్తల మధ్య మాత్రం కొంచెం స్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మిగతా అన్ని విషయాలు కూడా యోగవంతంగానే ఉంటాయి. ఈ యొక్క కన్యారాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి మరింత శుభాన్ని కలిగించే ఫలితాలు ఇచ్చేది గురు దత్తాత్రేయ స్వామి వారి పూజ, దత్తాత్రేయ స్వామి ఆరాధన, లక్ష్మీ పూజ, ప్రత్యేకంగా లక్ష్మీ గణపతి పూజ మంచి యోగాన్ని కలిగిస్తుంది ఈ యొక్క కన్యారాశికి.